ఈ రకంగా ఇవాళ ప్రజాపాలన సాగుతూ ఉంది సార్. నేను ఒకటే ప్రార్థన చేస్తూ ఉన్నాను సార్ ఈ ప్రభుత్వాన్ని. అప్పుడెప్పుడో శ్రీశ్రీ గారు చెప్పారు, అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టు. ఇవాళ ఈ పరిపాలన ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీది ఎక్కడ చూసినా కుంభకోణాలే సార్. భూగర్భంలో బొగ్గులో గోల్మాల్, నదీ గర్భలో గోల్మాల్, రాలిపడే బూడిదలో గోల్మాల్, లిక్కర్ బాటిల్ మూతల మీద గోల్మాల్, కంచే గచ్చిబౌలి భూముల్లో గోల్మాల్, అమృత్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కేటీఆర్ గారు. ఈ బురదలే కార్యక్రమం వదిలేసి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. సార్ స్పీకర్ సార్, మీరంటే మర్యాద ఉంది సార్, మీరంటే గౌరవం ఉంది సార్. కానీ తమరు కూడా సార్ మా పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీకి పోటీ చేస్తే ఆయన నాడ కూర్చోబెడితే సార్ స్పీకర్ సార్ నిజంగా సార్ మీకు దయచేసి మా ప్రార్థన, దయచేసి మా ప్రార్థన సార్. ఐఎమ్ అపీలింగ్ టు యు. నా మాట మొత్తం వినండి సార్. నా అపీల్ సార్. మీరు నిర్ణయం తీసుకున్నారు, తప్పకుండా దాంట్లో మాకేం విభేదం లేదు సార్. మీరంటే సంపూర్ణమైన గౌరవం ఉంది. ఒక్క నిమిషం. జ్యుడిషియరీలా కోర్టు కోతాం, జడ్జిమెంట్ ఇస్తాడు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు కోతాం. జడ్జిమెంట్ నువ్వు మొత్తం చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసినావు, అయినా నేను మీడియా ముందుకు రాలేదు. ఈ విషయంలో కూడా నువ్వు జడ్జిమెంట్ చదివినాక నాతో మాట్లాడితే నేను దానికి జవాబిస్తాను. దయచేసి ఈ ప్రశ్నించే దీన్ని మీరు తక్కువ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ సభలను మీకు తెలియజేస్తాను. స్పీకర్ సార్, మీరంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది, మీరు నేను మిత్రులం, అందరికీ తెలిసిందే. కానీ మీరు తీసుకున్న నిర్ణయం తప్పైనా తప్పకుండా ప్రశ్నించే అధికారం, హక్కు నాకు సభ్యుడిగా ఇక్కడ ఉంది, ఉంటుంది సార్. మీరు జ్యుడిషియల్ అథారిటీ నేను కాదంటలేను, కానీ అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిలదీయడం, అడగడం మా బాధ్యత. అడుగుతాం, తప్పకుండా హైకోర్టులో అడుగుతాం. నేను మీతో సంవాదం కోరుకుంటలేను, ముగిస్తున్నాను. ఒకటే నిమిషం అధ్యక్ష. ఇవాళ వాస్తవం ఏంది అధ్యక్ష, సభా మర్యాదలు కూడా శాసనసభలో అనుభవం ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా కట్టుకథలు ఏదైతే విచిత్రంగా చూపించారు ఒక స్క్రీన్ మీద, ఈ కట్టుకథలతో పాటు చివరికి జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతున్నారంటే వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు గమనించాలి. ఇప్పుడు కాదు, రాష్ట్ర ప్రజలు గమనించారు. పదే ఈ ప్రభుత్వాన్ని గురించి అనేక ఆరోపణలు చేశారు కదా. 2 సార్లు 4 సార్లు ఎన్నికల్లో ఎందుకు మీరు ఓడిపోయారు? ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు, గ్రామ పంచాయతీలో ఎన్నికల్లో ఓడిపోయారు. నిజంగా మీరు అడిగేవి నిజమే అయి ఉంటే, మీరు చెప్పేవి నిజమే అయి ఉంటే ప్రజలు మీకు ఓట్లేసి ఉండేవాళ్ళు కదా. మీకు ఓట్లు అయిపోతే ఇంకా మీరు అవగాహన చేసుకోకుండా కట్టుకథలు, మాటల గారెళ్ళు, ఇంకా నిరంకుశమట. నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు, నిరంకుశానికి బ్రాండ్ అంబాసిడర్లు మీరు. దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? చివరికి మిమ్మల్ని అసందర్భంగా ఏది ప్రధానమైన సీట్లు జడ్జి స్థానంలో కూర్చున్న మిమ్మల్ని మీరిచ్చిన జడ్జిమెంట్ మీద క్వశ్చన్ చేస్తున్నారంటే వారు ఏ రకమైన అహంకారపూరితంగా ఉన్నారో. అసలు ఏది పార్టీలు మారే ప్రోత్సహించింది మీరు కాదు, ముందు దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? కేటీఆర్ గారు కన్క్లూడ్ చేయండి. స్పీకర్ సార్, కంక్లూడింగ్ సార్, 1 minute. స్పీకర్ సార్, మళ్ళీ చెప్తున్నా సార్, తప్పకుండా హైకోర్టు జడ్జి తీర్పిస్తే కూడా సుప్రీంకోర్టు కోతాం సార్. సుప్రీంకోర్టు తీర్పిస్తే కూడా రివ్యూ పిటిషన్ ఇస్తాం. అది ప్రాసెస్ సార్. తను క్వశ్చన్ చేయడం తప్పు కాదు. క్వశ్చన్ చేయడం తప్పని మీరు అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ అధ్యక్ష డెఫినెట్గా చెప్పమంటే మొత్తం చెప్తా. దేశంలో ఆయారాం గయారాం కల్చర్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. హర్యానాలో 2004లో ఇదే హౌస్ లో మాకు 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎత్తుకపోయింది మీ కాంగ్రెస్ పార్టీ. అక్కడనే శ్రీధర్ బాబు గారు కూర్చున్నారు. మాకు శుద్ధులు చెప్పొద్దు. అధ్యక్ష, ఇవాళ సభా మర్యాదలు మంటగలుస్తా ఉన్నాయి అధ్యక్ష. సంస్కారాలకు దాన సంస్కారాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. సభ్యతను సమాధి చేస్తూ ఉన్నారు. బజారు భాషలో దిగజారి దూషణలు చేస్తున్నారు. మీరు కరెక్ట్ చేయడం లేదు. ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ నిలబడి బడివే అని మాట్లాడితే మీరు కరెక్ట్ చేయలేదు. దయచేసి సవరించుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. చివరిగా నేను ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇంతసేపు మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. కానీ ఒకటి వాస్తవం అధ్యక్ష, గ్రహణం కూడా కొంతకాలమే ఉంటుంది అధ్యక్ష, 2 గంటలే ఉంటుంది. అందుకే అధికారం ఇచ్చిన అహంకారంతో అతిగా వ్యవహరించవద్దని గౌరవ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష.
అధ్యక్ష మేము ఉద్యమాల ఉగ్గుపాలు తాగి వచ్చిన వాళ్ళం అధ్యక్ష. ఊరికేనే రాలేదు, 5వ సారి ఎమ్మెల్యేని ఊరికేనే రాలేదు. చాలామంది అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. మమ్మల్ని తిడితే భరిస్తాం అధ్యక్ష, మా మీద కేసులు పెట్టినా భరిస్తాం, కమిషన్లు వేసినా భరిస్తాం, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా భరిస్తాం అధ్యక్ష, మాకేం భయం లేదు. కానీ తెలంగాణ తరపున ప్రశ్నించడం ఆపం, తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే మాత్రం ఆగం, తెలంగాణ ఖ్యాతికి మచ్చదెస్తే మౌనంగా ఉండం, తెలంగాణ హక్కులకు నష్టం కలిగితే చూస్తూ ఊరుకోం, తెలంగాణను తెరలు చేస్తే వదిలిపెట్టం. జై తెలంగాణ, జై కేసీఆర్. శ్రీ బాలారాజీ. మహిళల గురించి వారు గౌరవంగా మాట్లాడమని చెప్పండి. నమస్కారం. స్పీకర్ సార్, ఇది బహుశా 7వ 8వ ఇంటరప్షన్ సార్ ఇది, కాబట్టి మీరు దయచేసి మాకు సమయం ఇవ్వాలి. గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, 40,000 కోట్లు కాదు 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. అంతేగా సార్ మీరు చెప్పింది? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా, లేదంటే వారు రాజీనామా చేయాల్సి, తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి, మీరు ఫైనాన్స్ మినిస్టరు, ఇట్లా మీరు మాట్లాడకూడదు. భట్టి గారు, యూఆర్ రాంగ్. దయచేసి ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. రికార్డ్ తీయండి మీరు. దయచేసి వినండి, నేను చెప్తాను వినండి. వడ్డీ లేని రుణాలు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇప్పించి మహిళలకి వడ్డీలని రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంటుంది. వినండి వినండి విధానం వినండి. మీకు అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా? అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా? మేము వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఆ వడ్డీ లేని రుణాల పేరు మీద కట్టాల్సిన వడ్డీకి సంబంధించినటువంటి చెక్కుల్ని మేము వచ్చిన తర్వాత క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ఈ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వడ్డీలకు సంబంధించిన దాన్ని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నం చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటాం, చేసుకుంటూ ముందు పోతూనే ఉంటాం. రాష్ట్రంలోని మహిళలందరూ చూస్తున్నారు సార్, మహిళా సంఘాల వాళ్ళు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఆషామాషి వ్యక్తి కాదు. 57,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చామని చెప్పారు. నేను అడిగింది ఏంటి సార్? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే దాన్ని కాపీ చూపెట్టండి, నేను రాజీనామా చేస్తా అని చెప్పాను. దానికి చెప్పలా, మళ్ళీ ఏదో ఉపన్యాసం చెప్తున్నారు. నో, యూఆర్ రాంగ్ డిప్యూటీ సీఎం గారు. ప్లీజ్ చెక్ విత్ యువర్ ఆఫీసర్స్. చూపెట్టండి, హౌస్లో పెట్టండి, ఆర్డర్ కాపీ చూపెట్టండి, హౌస్లో పెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష నెంబర్ 2 నేను చెప్పేది అధ్యక్ష, మాకు గౌరవం ఉంది. ఏం సార్ ఇది? వీళ్ళు 10 ఏళ్లలో ఇచ్చిన 74,000 కోట్లు, కానీ దాన్ని కూడా వడ్డీ లేని రుణాలే అన్నారు. కానీ వీళ్ళే మహానుభావులు 5 లక్షలకు పరిమితం చేసి పెట్టారు. భవిష్యత్తులో మేము దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తాం. ఇప్పుడు ప్రతి గ్రూపు 5 లక్షలు తీసుకుంటారు, కడుతున్నారు, 20 లక్షల దాకా కూడా తీసుకున్నారు. కాబట్టి అవన్నీ కలిపితే 54,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చినాం. 57,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చినాం. మేము ఇప్పటి వరకు ఇచ్చినాం వాళ్ళకు లోన్స్. అది స్త్రీనిధి ద్వారా ఇచ్చినాం, బ్యాంక్ లింకేజీల ద్వారా ఇచ్చినాం. దాంట్లో మేము ఇప్పటి వరకు వాళ్ళ వడ్డీ కట్టింది 1,121 కోట్ల రూపాయలు కట్టినాం. వాళ్ళు ఈ మధ్య కాలంలో ఇంకా తీసుకున్నారు. మీరే పెట్టారు బ్యారికేడ్స్, అవి కట్టలేదు. పైనుంచి 5 లక్షలు అని పెట్టారు. వీళ్ళే హరీష్ రావు గారే పెట్టారు. నిన్న మొత్తం తెలుసుకున్న డాటా అయినా పెట్టిండు. ఆడవాళ్ళకి ఎందుకు అలా ఇంతగానం లోన్స్ అని కండిషన్ పెట్టిండు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఒక బ్రాడ్ సంకల్పంతో 1,00,000 కోట్లు ఎవ్రీ ఇయర్ 20,000 crores ఇస్తామని ఇచ్చినాం. దాన్ని 20,000 కాదు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల లోపే 57,000 కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకున్నారు. ఈ దేశంలో అత్యధికంగా బ్యాంక్ లింకేజీలు తీసుకుంటూ ప్రాంప్ట్ గా రీపేమెంట్ చేసేది కూడా తెలంగాణలో మన మహిళలే. 99% ఒక బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ మరి ఆదిలాబాద్ నుంచి కడుతున్నారు. ఓవరాల్ గా రాష్ట్రంలో 98% రీపేమెంట్ ప్రాంప్ట్ గా ఉంది కాబట్టి బ్యాంకర్స్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి వడ్డీ లేని మరి ఆ వడ్డీ కూడా మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రాపర్ గా రిలీజ్ చేస్తున్నారు. మీరు 3,000 కోట్లయా కట్టకుండా ఎగ్గొట్టిపోయారు. అభయహస్తం డబ్బులు కూడా వాడుకున్నారు. మీరు మమ్మల్ని మీరు పోయి అడగండి, అక్కడెక్కడ మహిళల్ని
మీ హయాంలో బాగా నడిచినాయా మహిళా సంఘాలు మా హయాంలో బాగా నడుస్తున్నాయా అడగండి. మీరు 10 ఏళ్లలో 74,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇచ్చిర్రు. మరి 74,000 కోట్లకి ఇచ్చిర్రా? అది పదం ఉంది, కానీ దాన్ని తగ్గించి 5 లక్షలకు లిమిటేషన్ చేసింది హరీష్ రావు గారే ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్గా. కాబట్టి ఆ తప్పొప్పుకో. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారిని నేను ఇంకా కొంచెం వాళ్లకు ఎక్కువ వడ్డీ లేని రుణాలు వచ్చేటట్టుగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కేటీఆర్ గారు, కేటీ రామారావు గారు మీరు మాట్లాడండి. కేటీ రామారావు గారు మాట్లాడండి. కేటీఆర్ గారు మాట్లాడండి. సార్ మా డిప్యూటీ లీడరు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ వారి పేరు కేటీఆర్ గారు సార్ వారి పేరు తీసుకున్నారు. మాట్లాడండి. పేరు తీసుకున్నారు. అవకాశం కేటీఆర్ గారు మాట్లాడండి. సార్ పేరు తీసుకున్నారు సార్. వారు మాజీ ఆర్థిక మంత్రి సార్. కేటీఆర్ గారు మాట్లాడుతున్నా. ఇప్పటికి మీరు 40 నిమిషాలు మాట్లాడినారు. మంత్రులు 2 గంటలు మాట్లాడారు. అవన్నీ తీసేసిన కూడా 40 నిమిషాలు మాట్లాడారు. స్పీకర్ సార్, ఇంకో 10 నిమిషాలు మాట్లాడితే మీ సబ్జెక్ట్ మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే ఎవరు చెప్పండి. స్పీకర్ సార్, గవర్నర్ ప్రసంగం కంటే ఇంకా అతి ముఖ్యమైన పని ఏమైనా ఉందేమో నాకైతే తెలియదు అధ్యక్ష. 2 రోజులు చర్చ పెట్టారు. సబ్జెక్ట్ మంచిగా 12 దాకా నడపండి ఇవాళ రాత్రి. ముఖ్యమంత్రి గారు పోతే పోనీయండి ఢిల్లీకి, మనం మాట్లాడుకుందాం, తప్పే ఉంది. ఆయనకు ఢిల్లీలో పనులు ఉండొచ్చు, మనందరం ఇక్కడ కూర్చుందాం సార్. నేనేమంటా సార్, మంత్రి గారు చెప్పారు, స్పష్టంగా చెప్పారు, 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు అనేది తప్పుడు మాట. డిప్యూటీ సీఎం గారు చెప్పిన దాంతో మంత్రి గారు విభేదించారు. ఇప్పుడన్నా డిప్యూటీ సీఎం గారు కరెక్ట్ చేసుకోండి. నేను అనేది అదే కదా. రెండో మాట అధ్యక్ష 2,000 కోట్లు బాకీలు ఉన్నారు. మహిళల మీద ఇంత గౌరవం ఉన్న ప్రభుత్వం కదా, 2,000 కోట్లు బాకీ ఉన్నారు, ఇవ్వండి అధ్యక్ష. మహిళలు గౌరవం గురించి మాట్లాడారు అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలోని మహిళలు చూస్తా ఉన్నారు. ఎప్పుడొస్తుంది 2,500, ఎప్పుడొస్తుంది 4,000 పెన్షను, ఎప్పుడొస్తుంది తులం బంగారము, ఎప్పుడొస్తాయి స్కూటీలు? మీరే కదా చెప్తిరి 100 రోజుల్లో 6 గ్యారంటీలను ఈస్ట్ మన్ కలర్ సినిమా చూపెట్టిందే రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు. కాబట్టి అడుగుతున్నాం అధ్యక్ష మాకు మహిళలంటే గౌరవం ఉంది కాబట్టే శ్రీమతి సోనియా గాంధీ గారిని మేము ఇక్కడ ధన్యవాదాలు చెప్పాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సోనియా గాంధీ గారికి మొదటి సమావేశాలను ధన్యవాదాలు చెప్పారు. మాకు గౌరవం ఉంది కాబట్టి ధన్యవాదాలు చెప్పాం. గౌరవం లేకపోతే మేము కూడా వేరే వాళ్ళలాగా బలిదేవత అనేటోళ్ళం మేము అనలేదు అధ్యక్ష. ఇంకా విచిత్రం అధ్యక్ష, మహిళల మీద గౌరవం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ మహిళా మంత్రుల మీద వారి ఇంటి మీదకి పోలీసులు ఎవరు మప్పుతున్నారు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు? తుపాకీ తలకు పెట్టారని చెప్పి వారు ఓఎస్డీని ఇబ్బంది పెట్టింది ఎవరు? చివరికి ఆ మంత్రి గారు ఉన్నదే మాట్లాడుతున్నా, హోమ్ డిపార్ట్మెంట్ లేదా ఆయనలా? మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు గవర్నర్ ప్రసంగం లేదా సబ్జెక్ట్ మాట్లాడండి. మిగతా విషయాలు ఎందుకు పోతున్నారు? సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్టే మాట్లాడుతున్నా, నేను చెప్పలేదు ఇది. ఆ మంత్రి గారి కుటుంబ సభ్యురాలు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారికి మరొకసారి సూచన చేయదలుచుకున్నాను సార్. గవర్నర్ ప్రసంగంపై థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నప్పుడు ఏం సార్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు సార్? లేకుంటే మేము ఇంటర్ఫేర్ అయితే వారు మాట్లాడిన ప్రతి అంశం విషయంలో వారు 40 నిమిషాలు ఊకదుంపడు ఉపన్యాసం ఇస్తూనే ఉంటాడు. వాస్తవంగా ఉన్న విషయాలను పక్కదారి పట్టించి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మా బాధ్యత అధ్యక్ష, మా మంత్రులు మేము తప్పకుండా దాన్ని రికార్డ్ సరి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఫ్లోర్ మీద ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అరే ఏ వాస్తవాలు ఉన్నాయి అధ్యక్ష? దాంట్లో వాస్తవాలు ఉండే రండి అధ్యక్ష. ప్రతి అంశంపై మేము కూడా జవాబు చెప్తాం అధ్యక్ష. మంత్రి గారు ఏదైనా ఇబ్బంది పెడితే వారు ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మేమందరం ఉన్నాము. దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి సార్? ఇప్పుడే చూశారు అధ్యక్ష, 10 నిమిషాల సేపు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒక అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. స్పష్టత మేము రికార్డు స్ట్రైట్, మేము బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇస్తా ఉన్న వాటికి 57,000 కోట్లు చెప్తే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఏం సార్ అధ్యక్ష ఇది? మేము ఈరోజు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. వారి ప్రస్తావన సమయంలో హరీష్ రావు గారు, ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు, మేము ఇక్కడ కూడా ఉన్నాము అధ్యక్ష, మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. మేము బ్యాంకు లింకేజ్ ద్వారా అనకుండా అనేక సందర్భాల్లో మేము రుణాలు ఇచ్చినామని మాట్లాడింది. టెక్నికల్ గా మాట్లాడంటే ఆ రోజు వారు ₹1 కూడా రుణం ఇవ్వనట్టు. ఎప్పుడైనా ఈ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు ఆ రోజు 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఈ స్కీమ్ మొదలుపెట్టిన అధ్యక్ష, బ్యాంక్ లింకేజ్ ద్వారా పావులా వడ్డీ లేని రుణాలు చేశాం.
మళ్ళా తిరిగి వారు పావులా వడ్డీకి తీసుకుపోయారు. పావులా వడ్డీ కూడా 3,000 కోట్ల బకాయిలు పెంచారు. బకాయిలు పెంచిన వాళ్ళు వదిలిపెట్టిన వాళ్ళు ఈరోజు 2,000 ఎందుకు ఇస్తలేమంటారు? మేము ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు బొండి అధ్యక్ష గొప్ప పండుగగా మహిళా సోదరిమణులు మీ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష మీ నియోజకవర్గంలో కూడా మహిళా సంఘాలకు సంబంధించిన సోదరిమణులు వచ్చి ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన వడ్డీ లేని రుణాల చెక్ను పంపిణీ చేస్తా ఉన్నారు. కనబడతలేదా అధ్యక్ష? మీరు కూడా పోయిన గౌరవ శాసనసభ్యులకు సంబంధించి మీ ప్రాంతాల్లో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఇస్తా ఉన్న వడ్డీ లేని రుణాలకు సంబంధించిన ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు ఇస్తా ఉన్నప్పుడు మీరు కూడా పాల్గొని ఎక్కడ ఇస్తలేరని మాట్లాడటం సరికాదు అధ్యక్ష. నేను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను. వాస్తవంగా ఉన్న విషయాలు